ఉగాది ఫలితాల్లో ఈ రాశి ఫలితాలు ప్రధానంగా ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఈ 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాల్ని చూసినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఇక్కడ ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉన్నది కాబట్టి ఆచితూచి ఖర్చు చేయాలి. అలాగే రాజపూజ్యం కంటే అవమానం తక్కువగా ఉంది కాబట్టి సమాజంలో గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. చాలా విశేషమైనటువంటి శుభాలున్నాయి. 75% అదృష్ట యోగము మేషరాశి వారికి ఉన్నది. అంటే చాలా గ్రహ సంపత్తి చాలా ఎక్కువగా ఉన్నది అని దాని అర్థం. మానసికంగా సౌఖ్యం ఉంటుంది, అలాగే కీర్తి వృద్ధి చెందుతుంది, సౌభాగ్యం ఉంటుంది, ధనలాభము, ధర్మ కార్యాచరణ ఈ శుభ ఫలితాల్ని దేవగురువైనటువంటి బృహస్పతి ఇస్తున్నారు. పట్టిందల్లా బంగారము అనేటటువంటి పదము ఇక్కడ వర్తిస్తుంది మేషరాశి వారికి. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా విశేషమైనటువంటి యోగ్యమైన కాలంగా చెప్పచ్చు. ఆరోగ్యము, అర్ధలాభము, అలాగే సంతాన ప్రాప్తి, సుఖము, సంతోషము, కార్యసిద్ధి, విజయము. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహుశ్లోకాన్ని చదువుకున్నట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. రాహువు యొక్క దైవము దుర్గాదేవి కాబట్టి దుర్గా అమ్మవారిని కూడా ఎక్కువగా ఆరాధన చేసుకున్నట్లయితే మేషరాశి వారికి మరింత మేలు చేకూరుతుంది.